ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. విజయనగరం జిల్లా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కి సంబంధించినటువంటి మరింత సమాచారం మనకి ఇవ్వడానికైతే మనతో పాటు విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేశారు, కౌంటింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో విజయనగరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కౌంటింగ్ వెన్యూ అనేది జేఎన్టీయు అకాడమిక్ బ్లాక్ 2లో నిర్వహిస్తున్నాము. జూన్ 4న దీనికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఈవీఎంస్ని అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్స్ని జేఎన్టీయులో ఓపెన్ చేసి 8 o'clockకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత 8:30కి ఈవీఎం కౌంటింగ్ అనేది విజయనగరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీది, అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్ ఈవీఎంస్ కౌంటింగ్ అనేది 8:30కి స్టార్ట్ అవుతుందండి. జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కౌంటింగ్ లెండి కాలేజ్లో నిర్వహించడం జరుగుతుంది. అండ్ 2 కాన్స్టిట్యున్సీస్ సంబంధించిన కౌంటింగ్ జేఎన్టీయూలో నిర్వహించడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా 2 చోట్ల కూడా ఒక చోట కలెక్టర్ గారు అండ్ ఒక చోట జాయింట్ కలెక్టర్ గారు ఓవరాల్ ఇన్ఛార్జ్గా ముందుకు తీసుకెళ్తున్నాం. అండ్ ఈ పోస్టల్ బ్యాలెట్ని ఏ విధంగా లెక్కిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా సెపరేట్ కౌంటింగ్ హాల్ అనేది పెట్టడం జరిగింది. ఆ సెపరేట్ కౌంటింగ్ హాల్లో ప్రతి పోస్టల్ బ్యాలెట్ టేబుల్కి కూడా ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెడుతూ ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు సర్వీస్ ఓటింగ్ ఉంటుంది, సర్వీస్ ఓటింగ్ ఇంకా కంటిన్యూ అవుతుందా? సో కౌంటింగ్ స్టార్ట్ అయ్యే 1 hour ముందు వరకు మనకి వచ్చిన సర్వీస్ ఓటర్స్ పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా కౌంటింగ్కి పరిగణించడం జరుగుతుంది. మనకి డైలీ బేసిస్లో సర్వీస్ ఓటర్స్వి పోస్ట్ ద్వారా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పోస్టల్ బ్యాలెట్స్ అనేవి రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్కి రావడం జరుగుతుంది ఆన్ ఏ డైలీ బేసిస్. సో అవన్నీ కూడా జూన్ 4న 7 o'clock వరకు ఎన్ని మనకి పోస్ట్ ద్వారా వస్తాయో ఆ ఓట్స్ అన్నీ కూడా కన్సిడర్ చేస్తూ కౌంటింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి 8 o'clockకి. అంటే ఇప్పుడు అసెంబ్లీ సపరేట్గా, ఇప్పుడు ఎంపీ సపరేట్గా కన్సిడర్ చేస్తారా? ఎస్. సో ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా మనకి 3 హాల్స్ అనేది ఉంటుంది. ఒక హాల్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఈవీఎంస్ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. సెకండ్ హాల్లో హెచ్ఓపి హౌస్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎంస్ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ అన్ని కౌంటింగ్ చేయడానికి థర్డ్ హాల్లో చేయడం జరుగుతుంది. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లన్నీ లెండి కాలేజ్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కౌంటింగ్ చేయడం జరుగుతుందండి. అంటే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఏజెంట్లు ఉంటారు, 2 పార్టీల నుంచి కూడా వచ్చిన ఏజెంట్లు ఉంటారు. ఆ ఏజెంట్ల మధ్య ఏదైనా వాగ్వాదం జరిగితే అక్కడ స్పాట్లో ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, వాళ్ళకి అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సో సెక్యూరిటీ సంబంధించి 3 లేయర్ సెక్యూరిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి ప్రతి కౌంటింగ్ వెన్యూ దగ్గర అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ 100 meters కౌంటింగ్ వెన్యూ నుంచి 100 meters అంతా కూడా బ్యారికేడింగ్, ప్రాపర్ బ్యారికేడింగ్తో కేవలం పెడస్ట్రియన్ జోన్, వెహికల్స్ ఏవి కూడా అలౌ చేయకుండా కేవలం ఐడెంటిటీ కార్డ్స్ ఉన్న క్యాండిడేట్స్, ఏజెంట్స్ మరియు వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్స్ని మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ హాల్ బయట కూడా పోలీస్ పర్సోనల్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ వెన్యూలో కూడా ఒక బెటాలియన్ ఆఫ్ ఆర్మ్డ్ రిజర్వ్ని కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది, సిఏపిఎఫ్ని. సో ఈ విధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏది రాకుండా కట్టుదిట్టమైన చర్యలతో కౌంటింగ్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అంటే ఇంకో విధంగా చూసుకుంటే అక్కడ కౌంటింగ్ లేదా రౌండ్లో 1 by 1 రౌండ్ టు రౌండ్ అవుతుంటాయి. ప్రతి రౌండ్కి ఏ విధంగా సమాచారం అందిస్తారు బయటికి? సో ప్రతి కౌంటింగ్ సెంటర్కి కూడా మీడియా సెంటర్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ అని ఒక రూమ్ డెసిగ్నేట్ చేయడం జరిగిందండి. మీడియా పర్సన్స్ అందరూ కూడా ఆ రూమ్ ద్వారా వాళ్ళు ఈ ప్రతి రౌండ్ రిజల్ట్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత డిపిఆర్ఓ డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ద్వారా మీడియా ఛానల్స్ అన్నిటికీ కూడా అండ్ పేపర్ ఛానల్స్ అందరికీ కూడా, పేపర్స్ అందరికీ కూడా, పాత్రికేయులకి అందరికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది టైం టు టైం ఎవ్రీ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత కమ్యూనికేట్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా అల్లర్లు చెలరేగే అవకాశాలు అయితే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు?
సో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా పర్మిషన్ లేకుండా ఎటువంటి విక్టరీ ర్యాలీస్ కానీ ఫైర్ క్రాకర్స్ యూటిలైజేషన్ కానీ లేదా ఇంకా ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసేవేవి కూడా ప్రివెంట్ చేసే విధంగా సెక్షన్ 144 అనేది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా టైం టు టైం మానిటర్ చేసుకుంటున్నారు, ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకుండా. యాక్షన్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. కౌంటింగ్ ప్రాసెస్తో పాటు కౌంటింగ్ పూర్తయిన తర్వాత పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ అనేది కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.